నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ప్రస్తుత రోజుల్లో రాజకీయాలు ఎంత కలుషితమైపోయాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవినీతి చేస్తేనే రాజకీయంగా నిలదొక్కుకోగలం అన్న ఆలోచన కొంతమంది రాజకీయ నాయకుల్లో పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ స్కామ్లు ఈ మధ్య రోజుకొకటి బయటపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంతర్జాతీయ స్థాయిలో వినిపించింది. మరి భారతదేశంలో ఈయన్ని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయా? ఆ హక్కు భారతదేశానికి ఉందా? అలాగే చూసుకున్నట్టయితే మరి ఇలాంటి నేరాలు చేసే వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం కేంద్రానికి ఉందంటారా? అలాగే చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి మరి ఆయనపై వస్తున్న ఆరోపణలకు గాను పరువు నష్టం దావా వేస్తానని చెప్పడం అయితే జరిగింది. మరి నేరం ఆయనపైన ఆరోపింపబడుతుంటే ఆయన ఎవరిపై పరువు నష్టం దావా వేస్తారు? అసలు ఆ మాట అనే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఈ రోజుల్లో మనం చూస్తే రాజకీయాలు ఎంత కలుషితం అయిపోయాయో, అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అసలు అవినీతి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అవినీతి అన్న స్థాయిలో ఈ 5 ఏళ్ళు మనం చూడటం అయితే జరిగింది. సో ఏదైనా రాష్ట్రం పేరు అభివృద్ధి పదంలో లేకపోతే నెంబర్ 1లో నిలవకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డ పేరు మాత్రం తెచ్చుకోకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ మన డ్రగ్స్ విషయంలోనే మనం చూసాం, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగింది. ఇప్పుడు రెండోది, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్లే ఆయన పేరు అంతర్జాతీయ స్థాయిలో FBI ఛార్జ్షీట్లో నమోదైంది. కానీ తీరా ఆయన వచ్చేసి నేనేం తప్పు చేయలేదు, ఎక్కడైనా నేను లంచం తీసుకున్నట్టు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా, FBI ఛార్జ్షీట్లో అసలు నా పేరే లేదు, ఇలా మాట్లాడే వాళ్ళ మీద నేను పరువు నష్టం దావా వేస్తానని మాట్లాడుతున్నారు. సో మీరేం చెప్తారు సార్? మరి ఆయన్ని భారతదేశంలో శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయా? ఇలాంటి వాళ్ళ కోసం ఎలాంటి చట్టాలు తీసుకొస్తే మంచిదంటారు? మీరేం చెప్తారు? ఆయన చరిత్ర గురించి చెప్పుకోవాలంటే ఆయన పులివెందుల ఎమ్మెల్యే ప్రస్తుతం. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి. గత 5 సంవత్సరాల నుంచి మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004-2009 సంవత్సరంలో చాలా స్కాములు చేసి అన్యాయంగా అక్రమంగా లక్షలాది కోట్లు సంపాదించాడు. ఆ సంపాదించింది కూడా చాలా కేసులు ఫైల్ అయినాయి. 16 నెలలు జైల్లో కూడా ఉండొచ్చాడు. ఆ కేసుల్లో ఇప్పుడు బెయిల్ మీద 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు ఆయన. అలాంటి వ్యక్తి మీద వచ్చిన ఆరోపణ ఇది. అంటే అతని క్రెడిబిలిటీ ఎంతో ఈ కేసులను బట్టి అతని పాత చరిత్ర గురించి తెలుసుకున్న వాళ్ళందరికీ అర్థమైపోద్ది. ఆ క్రెడిబిలిటీ ఏంటో ఆంధ్ర ప్రజలందరికీ తెలిసి అతన్ని తిరస్కరించారు, పూర్తిగా తిరస్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024లో. ప్రస్తుతం లేటెస్ట్గా ప్రతి ఛానల్లోనూ, ప్రతి మీడియాలోనూ, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలోనూ ఈ సెకీ ఒప్పందం మీద వీడియోస్ వస్తున్నాయి. అసలు కంటిన్యూస్గా 3-4 డేస్ నుంచి ఏ ఛానల్ పెట్టినా సరే ఇదే వ్యవహారం అందరూ చర్చించుకుంటున్నారనమాట. అసలు ఈ చర్చలో అసలు ఏం జరిగింది అనేది మనకి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నా. నాకు తెలిసినంతవరకు అది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యుఎస్లో ఛార్జ్షీట్ వేసిన కేసు అనమాట. అది ఆ కేసులో ఇతని మీద ఒక బ్రైబ్ తీసుకున్నట్లుగా ఆరోపణ వచ్చింది. అదాని అనే పారిశ్రామికవేత్త, భారతదేశంలో చాలా పెద్ద వ్యాపారవేత్త. అతని దగ్గర సెప్టెంబర్ 12వ తారీఖు అతన్ని కలిసినట్టుగా 2021 సెప్టెంబర్ 21న ఈ మన పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రిని కలిసినట్టుగా మనకి అందరికీ తెలిసిన విషయం. అని తెలిసిన అంటే ఆ ఛార్జ్షీట్లో ఉన్న న్యూస్ ప్రకారం వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ 2019 to 2024 ఉన్న వ్యక్తిని అదాని కలిసి లంచము ఇస్తానికి ప్రపోజల్స్ జరిగినాయి అనే ప్రూఫ్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. అది బ్రైబ్ కేసు. అదేంటంటే నితిన్ జైన్ అనే ఆయన ఫోన్లో కూడా అది రికార్డ్ అయినట్టుగా ఉంది వాళ్ళ దగ్గర. అది వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి. అది కాక అసలు ఎగ్జాక్ట్గా అమెరికన్ గవర్నమెంట్కి మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఈ బ్రైబ్ కాకుండా అతని మీద ఏంటంటే ఫ్రాడ్ కేసు ఉంది. ఫ్రాడ్ ఏంటంటే అదాని ఏం చేశాడంటే, నాకు ఇక్కడ సోలార్ కంపెనీలో మంచి బిజినెస్ వచ్చింది, చాలా ప్రాఫిట్స్ వస్తాయి, నాకు 12 gigawatts బిజినెస్ నాకు ఆర్డర్స్ వచ్చినాయి, అందుకని ఆయన బాండ్స్ సేల్ చేశాడు అక్కడ అమెరికన్ ఇన్వెస్టర్స్కి. అది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది వీళ్ళ కంపెనీ. అందుకని అక్కడ ఏం చేశారు, ఈ బ్రైబ్ ఇక్కడ ఇచ్చినట్లుగా చెప్పకుండా దాచి పబ్లిక్తో, ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనమాట. అది ఫ్రాడ్ ఈజ్ ఏ క్రైమ్, బ్రైబ్ ఈజ్ ఏ సివిల్ కేస్. ఈ 2 కేసులు
అమెరికాలో నడుస్తున్నాయి. ఛార్జ్ షీట్ ఫైల్ అయినాయి. ఆ ఛార్జ్ షీట్లో ఆ బ్రైబ్ ఎవరికి ఇచ్చారని ఉంది, 2019-2024లో ఉన్న సీఎంకి ఇచ్చారని ఉందన్నమాట. అది అసలు ఎగ్జాక్ట్ కేసు. ఎందుకు ఈ బ్రైబ్ చేశాడు అంటే, సెకి అంటే సోలార్ ఎక్స్చేంజ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్ వాళ్ళు ఈ సోలార్ ఎనర్జీని ఈ అదానీ దగ్గర నుంచి ఎవరు కొండల ఆ టైంలో, ఎవరు కొనని టైంలో అదానీని కన్సల్ట్ చేసి, అదానీ సెకీని కన్సల్ట్ చేసి, సెకీకి కూడా ఈ పాత్ర ఉంది దీంట్లో, సెకీకి కూడా దీంట్లో పాత్ర ఉందన్నమాట. లేకపోతే సెకీ జగన్మోహన్ రెడ్డికి మామూలుగా ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాదు అన్ని రాష్ట్రాలకి వాళ్ళు ఇది పంపించారు, మేము పలానా సోలార్ ఎనర్జీ అదానీ గారి దగ్గర ఉంది, మీరు ఎవరైనా కొనుక్కుంటే కొనుక్కోవచ్చు అని. అప్పుడు అదానీ ఎప్పుడైతే సెకీతో కన్సల్ట్ అయ్యాడో, కన్సల్ట్ అయ్యి వివిధ రాష్ట్రాలకి నా దగ్గర సోలార్ ఎనర్జీ ఉందని చెప్పాడు. చెప్పినప్పుడు ఎవరు కొనపోయినప్పుడు అతను డైరెక్ట్గా ఈ 2019-2024 మధ్యలో ఉన్న ముఖ్యమంత్రిని కలిసి అతను బ్రైబ్ ఆఫర్ చేశాడనేది ఒక ఆరోపణ అమెరికన్ గవర్నమెంట్లో, ఈ ఎఫ్ఐఐ. చాలా రాష్ట్రాలు కూడా కొనడానికి ఇష్టపడలేదు. అవును, ఎందుకంటే దాని ప్రైస్ ఎక్కువని. అదే అప్పుడు ₹2.49 ప్రైస్ పెట్టి ఇతను కొన్నాడు. అతను ప్రెస్ మీట్లో ఏం చెప్తాడు, నేను అందరికంటే తక్కువ కొన్నాను, అది నాకు శాల్వా కప్పాలి, నన్ను అభినందించాలి, నా మీద ఎలిగేషన్ చేస్తున్న వాళ్ళ మీద నేను పరువు నష్టం దావా చేస్తాను అని ఒక 2 న్యూస్ పేపర్స్ మీద పేర్లు చెప్పారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద. వాటి మీద ఫైల్ చేస్తానన్నాడు 100 కోట్లకి. అసలు పరువు పోయింది భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ పరువు తీసింది ఎవరు? బ్రైబ్ తీసుకున్నాడని 2019-2024 మధ్యలో ఉన్న ముఖ్యమంత్రి మీద వచ్చింది. అది ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ అయింది. ఇది సెన్సేషనల్ న్యూస్ అయింది ప్రపంచంలో. ఇప్పుడు పెట్టుబడిదారులు ఎవరన్నా ప్రపంచం నుంచి మనకు రావాలంటే ఎలా వస్తారు? ఆంధ్రప్రదేశ్ క్రెడిబిలిటీ పోయింది. పరువు నష్టం జరిగింది అతనికి కాదు, మన రాష్ట్రానికి జరిగింది, తద్వారా దేశానికి జరిగింది. ఇప్పుడు మరి ఏ సెక్షన్స్ పెట్టి ఎలా చేస్తారు అంటే, ఆంధ్రప్రదేశ్లో మన ఆర్థిక మంత్రి గారు నిన్న ఒక ప్రకటన చేశారు. ఏమని? దీని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తాము అని. పూర్తిగా దర్యాప్తు చేసి నిజాలు పబ్లిక్కి తెలియజేయాల్సిన అవసరం మన గవర్నమెంట్కి ఉంది ఇప్పుడు. అలాగే అదానీ 8 మంది మీద వాళ్ళకి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఆ అదానీ అనే ఆయన చాలా ముఖ్యమైన వ్యాపారవేత్త భారతదేశానికి. ఆయన అన్ని రాష్ట్రాలను పెట్టుబడి పెడుతున్నాడు. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో రకరకాల పెట్టుబడులు ఉన్నాయి. మన రాష్ట్రానికి కూడా పెట్టుబడి రాబోతుంది. రావడానికి కూడా ప్రామిసులు జరిగినాయి ఆల్రెడీ. లోకేష్తోనూ చంద్రబాబు గారితోనూ ఎంఓయూస్ కూడా జరగబోతున్నాయి. డేటా సెంటర్స్ అని అవన్నీ రాబోతున్నాయి. అలాంటప్పుడు మనం అదానీ మీద కనుక మనం ఎలిగేషన్స్ తీసుకొస్తే ఈ పెట్టుబడులన్నీ ఆగిపోతే భారతదేశానికి గ్రోత్ తగ్గిపోతుంది కదా. అలా అని కరప్టెడ్ పీపుల్ని మనం ప్రోత్సహిస్తామా? ఈ రెండు చాలా సందిగ్ధ అవస్థలో పడ్డాం మనం. అలాగే రెండింటినీ వదిలిపెట్టకూడదు. మనం ఇప్పుడు సత్యం కంప్యూటర్ ఉంది, సత్యం కంప్యూటర్ ఈజ్ కంటిన్యూ, కంపెనీ ఈజ్ కంటిన్యూయింగ్, బట్ రామలింగరాజు గారు లేరు అంతే. అలాగే అదానీ కంపెనీస్ అన్నీ ఉంటాయి. ఒకవేళ ఆయన కనుక ఈ కరప్షన్ ఛార్జెస్ ఇదంతా ఫ్రాడ్ ప్రూవ్ అయితే ఆయన పనిష్మెంట్ చేయాల్సిందే. భారతదేశంలో కూడా ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ కమిటీ దీని గురించి ఫామ్ అయ్యి వివిధ వర్గాల నాయకులు, మేధావులు అందరూ కలిసి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఉంది. భారతదేశానికి పెట్టుబడులు కావాల్సిన సమయం. అదే టైంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళలో కొంత ఎలిగేషన్స్ వచ్చినాయి. ఆ ఎలిగేషన్స్లో భారతదేశం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది అనే నమ్మకాన్ని మనం ఇతర దేశాలకు కలిగించాలి. అలా కలిగించినప్పుడే మనం భారతదేశం మీద మిగతా దేశాల్లో ఉండే పారిశ్రామికవేత్తలకి నమ్మకం కలిగి మన భారతదేశానికి పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉందన్నమాట. ఎంతసేపటికి మనకి 50 పైసలు ఎక్కువ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆ నష్టం ఈ నష్టం అని చెబుతున్నారు. దానికంటే అతి ముఖ్యమైనది మన భారతదేశం యొక్క ప్రతిష్ట. పరువు పోయింది, మన భారతదేశ పరువు, క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. అలాంటి క్రెడిబిలిటీ పెంచుకోవడానికి ఇలాంటి వాళ్ళ నాయకుల మీద పూర్తిగా మేధావులైన వాళ్ళ ఇది సరైన సమయం. ఈ సమయంలో మంచి కమిటీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో వేసి ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందో అలాంటి చర్యలు తీసుకుంటే భారతదేశం మీద ఇతర దేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలకి నమ్మకం కలిగి మన భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.